అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం భగవద్గీత రోజుకో గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా 4వ అధ్యాయమైన జ్ఞానయోగం నుంచి 22వ శ్లోకం గురించి ఈ రోజుటి వీడియోలో చెప్పుకుందాం. మెల్లగా ఒక్కొక్క పదాన్ని జత చేస్తూ వస్తున్నారు. జ్ఞానయోగంలో మనం జ్ఞానాన్ని ఎలా సముపార్జన చేసుకోవాలి, ఒక విషయాన్ని ఎలా చూడాలి, సామాజికంగా ఎలా చూడాలి, ఆధ్యాత్మికంగా ఎలా చూడాలి, ఆరోగ్య రహస్యంగా ఎలా చూడాలని ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క శ్లోకంతో ఇంకొక కొత్త విషయాన్ని చూపిస్తూ మనకు అర్థమయ్యే విధంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఇంకా ఈరోజు 22వ శ్లోకంలో ఏ విషయం గురించి చెబుతారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. 22వ శ్లోకం. యదృచ్ఛాలావ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపిన నిబధ్యతే. శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపిన నిబధ్యతే. ఇది 22వ శ్లోకం. ఈ 22వ శ్లోకం యొక్క భావం: తనకు లభించిన దానితోనే తృప్తి పడేవాడు, శంకారహితుడు, మాశ్చర్యం లేనివాడు, కార్యం సిద్ధించినా సిద్ధించకపోయినా సమాన బుద్ధి కలవాడు, ఏ కర్మలు చేసినా బంధనాల్లో చిక్కుకోడు. సో ఈ విషయం మనం ఈ గత శ్లోకాలన్నింటిలో కూడా కొంతగా చెప్పుకుంటూ ఉన్నాం. సో ఏదైతే చెబుతూ వచ్చాడో వాటన్నిటికీ ఫినిషింగ్ టచ్ లాగా ఈ భావాన్ని మనం చూడవలసి ఉంటుంది. తనకు లభించిన దానితోనే తృప్తి పడేవాడు, ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ రోజుటికి నాకు ఇదే ప్రాప్తం అని మనసులో అనుకోవడమే లభించిన దాంతో తృప్తి పడటం. ఇంకా రాలేదే అంటే మన మనసుకు సంతృప్తి చెందడం అనేది మనం అలవాటు చేయట్లేదు అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. శంకారహితుడు అంటే అనుమానించేవాడు. ఈ అనుమానించే విషయాలు చాలా రకాలుగా ఉంటాయండి. మనకి ఏదైనా ఒకదాన్ని మనం ఇంత ఫలితం అని ఎదురు చూసాం, అంత రాకపోతే నాకు ఇంకా రావాల్సింది, ఎవరో నన్ను మోసం చేసి నాకు తక్కువగా ఇచ్చేశారు అంటారు, నాకు వచ్చేదానికి మధ్యలో ఎవరో అడ్డుకట్ట వేశారు అంటాం. ఒకవేళ మనకు రావాల్సినంతే వచ్చినా కూడా మనం మనసులో సందేహాలు పెట్టుకుంటే, శంక అంటే సందేహాలు పెట్టుకున్నామంటే ఇంకా నిజంగా మన కష్టానికి తగిన ఫలితమో, మనకు రావాల్సిన మన అర్హతకు తగిన స్థానమో, ఉద్యోగమో, వృత్తో వచ్చినా కూడా, స్థాయికి తగిన, శక్తికి తగిన, మన కష్టానికి తగిన ఫలితం మనకు వచ్చినా కూడా మనం సంతృప్తిగా ఉండం, మనశ్శాంతిగా ఉండం. అందువల్ల అనవసర సందేహాలు పెట్టుకోవద్దు. ఓకే, ఈ రోజుకి ఇదే ప్రాప్తం. శంకారహితుడు, సందేహాలు పెట్టుకోకుండా ఉంటే అది మరింత మనశ్శాంతికి దారి తీస్తుంది. ఏ మాత్రం మనం సందేహాల వైపు మనసును మళ్లించినా ఎవరూ బాధపడరు, ఆ కష్టం ఎవరికి ఉండదో, కష్టాన్ని మనమే పడతాము. ఇంకా ఈ ఆలోచనలు మనసులో పెట్టుకుంటే ఇంకా రాత్రికి నిద్ర పట్టడం ఉండదు, ఉదయం ప్రశాంతంగా లేయడం ఉండదు, రేపు చేసే పని ప్రశాంతంగా చేయడం ఉండదు. సో మన మనసులో సందేహాలు పెట్టుకోవడం వల్ల, మన మనసులో అన్నింటినీ అనుమానించడం వల్ల మనమే బాధపడతాం తప్పితే ఎదుటోడికి ఎటువంటి నష్టం లేదు. కాబట్టి అనుమానించడం మానేసేయండి. ఇది కేవలం పని, వృత్తి అనే కాదు, భార్యాభర్తల్లో కూడా ఒకరి మీద ఒకరికి అనుమానాలు ఉండడం, ఈ ఒకరినొకరు ఇష్టపడుకునే సమయంలో యువకులు కూడా ఒకరినొకరు అంటే నా మీద ఇష్టం తగ్గిపోయిందేమో, ఈ రకమైన సందేహాలు నీకు అక్కర్లేదు. చాలా స్పష్టంగా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మనకు రావాల్సింది మనకు వస్తుంది. మనం ధర్మబద్ధంగా ఉంటే మనకు తక్కువ ప్రయత్నం చేసినా కూడా భగవద్ అనుగ్రహంతో మనకు చెందాల్సినవి, మనకు రావాల్సినవి మనకు వస్తుందని మనం అర్థం చేసుకుంటే అనవసర సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అవసరమైన విషయాల్లో కూడా అనుమానించాల్సిన అవసరం లేదు. అనుమానిస్తే మనమే మానసికంగా ఇబ్బంది పడతాం తప్పితే ఎదుటోళ్ళు ఏ రకమైన బాధ పడరు. అనుమానించి ఎవరిని ఏమీ సాధించలేము. ఈ విషయం దృష్టిలో పెట్టుకుంటే ఈరోజు ఈ భార్యాభర్తల మధ్యలో వచ్చే 90% గొడవలు అసలు రావడం అనేదే ఉండదు. ప్రతి పనిని అనుమానించడం వల్ల, ప్రతి విషయాన్ని అనుమానించడం వల్ల మనం మానసికంగా, శారీరకంగా కూడా అలసిపోవడంతో పాటు ఉండవలసిన విధానంలో ఉండకుండా దారి తప్పడానికి అవకాశం ఉంది. తర్వాత చేసే ఏ పని కూడా మనం ప్రశాంతంగా చేసుకోలేము. ఇది మానసిక, ఆధ్యాత్మిక, బాహ్య, ప్రాపంచిక అన్ని విషయాల మీద దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి సందేహాలు పెట్టుకోవద్దు అని చెబుతున్నారు. ఇక్కడ భగవంతుడి కోసమో, భక్తి కోసమో సందేహాలు పెట్టుకోవద్దు అని కాదు. ప్రతిదాన్ని సందేహించడం నీకు అలవాటైందంటే నువ్వు తర్వాత ప్రశాంతంగా ఉండలేవు, చేసే పని కూడా ప్రశాంతంగా చేయలేవు. సందేహాస్పదమైన మనసు ఉంటే నువ్వు ఏ రకంగా ఎదగడానికి అవకాశం ఉండదు. కాబట్టి శంకారహితమైన జీవితాన్ని అలవాటు చేసుకొని చెబుతున్నారు. తర్వాత 3వ పదం ఏంటి? మాశ్చర్యం లేనివాడు. మాశ్చర్యం అంటే స్వార్థపూరితమైన మనస్తత్వం అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రతిదీ తన వైపు నుంచే ఆలోచించడం, ప్రతి విషయాన్ని తన కోణంలో నుంచి చూడడం, ప్రతి విషయాన్ని తన దృష్టి కోణంతోనే అర్థం చేసుకోవడం. ఒకవేళ
నేరపూరిత మనస్తత్వం కలిసి ఉంటే అందరినీ నేరపూరితమైన వ్యక్తులుగానే చూడడం, తను కుట్రపూరిత మనస్తత్వం కలిసి ఉంటే అందరినీ కుట్రపూరిత మనసులుగానే చూడడం, తను ఒకవేళ దొంగతనం అలవాటైన బుద్ధితోనో మనసుతోనో ఉంటే అందరినీ దొంగల్లాగానే చూడడం, తన దృష్టికోణంలో నుంచే అందరినీ చూడడం, తన దృష్టికోణం సరిగ్గా ఉండకపోవడం, తను ఒక్కరే కరెక్ట్ అయినట్టు పక్కన సమాజం మొత్తం సరిగ్గా లేనట్టు వీళ్ళు ఆలోచించుకుంటూ ఉండడాన్ని మాశ్చర్యం అంటారు. దీన్ని ఒక చిన్న లైన్లో చెప్పాలంటే ఆత్మస్తుతి పరనింద. తనను మాత్రమే తను కరెక్ట్ అనుకోవడం, తనను మాత్రమే తను గొప్పగా ఊహించుకోవడం, పక్కన వాళ్ళు ఎవ్వరూ కరెక్ట్ కాదని చెప్పడం, పక్కన వాళ్ళందరినీ తప్పుగానే చూడడం, తప్పుగానే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం, దీన్ని మాశ్చర్యం అని అంటారు. అంటే ఆశ్చర్యం అంటే మనకు అర్థమయ్యే భాషలో చూడాలంటే ఆత్మస్తుతి పరనింద. సో మాశ్చర్యం లేనివాడు అంటే ఈ విధంగా నువ్వు చూడకపోతే ఓకే, మనకు తెలియదు, ప్రపంచంలో ఏ రకంగా అయినా ఉండొచ్చు, గొప్పవాళ్ళు ఉంటారు, మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. మన దృష్టికోణంతో ప్రపంచాన్ని చూడకుండా ప్రపంచాన్ని ప్రపంచంగానే అర్థం చేసుకోగలిగితే రకరకాల మనస్తత్వాలు ఉంటాయి, రకరకాల వ్యక్తిత్వాలు ఉంటాయి, రకరకాల ప్రవర్తనలు ఉంటాయి, మంచి చెడు రెండూ ఉంటాయి. మనకు తెలిసింది కొంతే, మనకు తెలియంది చాలా ఉంది అని యథార్థ పరిస్థితిని అర్థం చేసుకుంటే ఈ మాశ్చర్యం లేనితనం అవుతుంది. సో మాశ్చర్యం లేనివాడు, కార్యం సిద్ధించినా సిద్ధించకపోయినా సమాన బుద్ధి కలవాడు. ఈ విషయం కొంత తేలిగ్గానే అర్థమవుతుంది. మనం అనుకున్న పని అనుకున్న విధంగానే జరిగినా జరగకపోయినా ఓకే, ఒక చోట ఓడిపోయాము, ఇది నాకు ఒక గుణపాఠం, ఎక్కడో మన ప్రిడిక్షన్ ఫెయిల్ అయింది, ఈ విషయాన్ని మనం నేర్చుకునే క్రమంలో సరిగ్గా గమనించుకోలేదు, ఇక్కడ ఫెయిల్ అయ్యాం కాబట్టి మళ్ళీ కొత్త విషయం నేర్చుకోవడానికి మనకు అవకాశం లభించింది, ఇది కూడా నాకు ఒక అవకాశమే కదా అని మనం అర్థం చేసుకోగలిగితే ఓడిపోయినా బాధపడడం ఉండదు, గెలిచామని ఎగరడం సంతోషించడం ఉండదు. ఎందుకంటే ఓకే ఇక్కడ వరకు గెలిచాము, తర్వాత అడుగు ఎలా వేయాలో మనకు తెలియదు కదా, మళ్ళీ మొదటి అడుగు నుంచి కొత్తగా వేసినట్టే ఉంటుంది. కాబట్టి గెలిచామని సంబరపడ్డమో ఎగిరి గంతేయడమో, మనసులో నాకు మించి ప్రపంచంలో ఇంకెవరు గొప్పవాళ్ళు లేరని అనుకోవడమో ఉండదు. ఎక్కడైనా ఒక చోట ఓడిపోయాము, అయ్యయ్యో నేను నిన్నటి వరకు చాలా గొప్పగా ఉన్నాను, చాలా గౌరవ మర్యాదలతో ఉన్నాను, ఈరోజు నేను ఓడిపోతే నన్ను చూసి సమాజం ఏమనుకుంటుందో అని నీలా పడిపోకుండా ఉండడం, ఒప్పుకోవచ్చు, తప్పేముంది, పొరపడ్డాము, మానవ నైజం, పుట్టుకతోనే ఎవరు అన్నీ నేర్చుకొని తెలుసుకొని బ్రహ్మజ్ఞానంతో ఉండడం ఉండదు. భూమి మీద ఉన్నన్ని రోజులు మనిషి రోజూ నేర్చుకుంటూనే ఉండాలి. నిత్య విద్యార్థిగా ఉండదగిన వాడు మాత్రమే నిజమైన మనిషిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని నాకు అన్నీ తెలుసు, ఇంకా నేను తెలుసుకోవడానికి ఏమీ లేదు అని అనడానికి ఏ వ్యక్తికి ఎప్పటికీ అవకాశం ఉండదు. కొంత మెచ్యూర్డ్ పీపుల్ ఉండొచ్చు, ఒక విషయాన్ని తేలిగ్గా గ్రహించగలిగిన వాళ్ళు ఉండొచ్చు, అంత మాత్రాన వీళ్ళకి అన్నీ తెలిసాయని కాదు. కాబట్టి గెలిచామని ఉప్పొంగిపోవడానికి కానీ ఓడిపోయామని బాధపడడానికి కానీ లేదు. ఇది ఒక కొత్త పాఠం నేర్చుకోవడానికి నాకు మరొక అవకాశం లభించింది అని మనసుకు చెప్పుకుంటూ ఇతరులకు కూడా చెప్పగలిగితే దీన్ని మించిన ప్రశాంతమైన జీవితం అనేదే ఉండదు. చాలా తేలిగ్గా ఉంటుంది. మనం చాలా స్టేబుల్గా ఉండడానికి, చాలా స్థిమితంగా స్థిరంగా ఉండడానికి కూడా ఈ రకమైన ఆలోచన మాత్రమే మనకు సహకరిస్తుంది. కార్యం సిద్ధించినా సిద్ధించకపోయినా సమాన బుద్ధి కలవాడు, స్థిమితంగా ఉండు, ఇలా ఉన్నవాడు ఏ కర్మలను చేసినా బంధనాల్లో చిక్కుకోడు. ఎక్కడ చిక్కుకోకుండా ఉండాలంటే నీ మనసుని ఈ విధంగా పెట్టుకొని, ఆలోచనలు ఈ విధంగా పెట్టుకొని, బుద్ధిని ఈ విధంగా పెట్టుకొని మనకు చెబుతున్నారు. దీని యొక్క పర్యవసానం ఏంటి అంటే మనల్ని మానసికంగా శారీరకంగా ఆత్మస్థితితో స్థిరంగా పెట్టడానికి చేసిన ప్రయత్నం మాత్రమే. ఇది అర్జునుడికైనా మనకైనా కూడా ఇదే సమాధానం. ఈ శ్లోకానికి సంబంధించిన వివరణ ఇంతటితో సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, ఇంకొక శ్లోకం మరియు భావంతో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.